నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. అన్నమయ్య జిల్లా రాయచోటిపట్నం క్రికెట్ స్టేడియంలో సంక్రాంతి పండుగ సందర్భంగా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో సంప్రదాయ ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అభివృద్ధి అధికారి జి చంద్రశేఖర్ మాట్లాడుతూ సాంప్రదాయ ఆటలు పోటీలు నిర్వహించడం వల్ల మానసిక ఉల్లాసం, మానసిక ఉత్తేజం, శరీర దృఢత్వం, మానవ సంబంధాలు పటిష్టమై మానవుని జీవన విధానంలో నైపుణ్యత సాధించుతారని అన్నారు. రాష్ట్ర యువజన క్రీడా శాఖ మంత్రులు మండపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ ఉపాధ్యక్షులు మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఆదేశాలతో జిల్లా కలెక్టర్ మరియు చైర్మన్ TSA అన్నమయ్య మార్గదర్శకాల మేరకు సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన జిల్లా స్థాయి సంప్రదాయ క్రీడల పోటీలు ఈ రోజు డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ క్రికెట్ స్టేడియంలో అత్యంత విజయవంతంగా నిర్వహించబడ్డాయని అన్నారు. ఈ ఆటల పోటీలకు ప్రజలు, డ్వాక్రా మహిళలు, యువత, క్రీడాకారులు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వహించిన సాంప్రదాయ క్రీడలు స్కిప్పింగ్ మహిళలు, తొక్కుడు బిళ్ళ మహిళలు, కర్రసాము పురుషులు, లగోరి పురుషులు, తాడిపోరు పురుషులు మరియు మహిళలు, గాలిపటం పోటీ పురుషులు ఆటల పోటీలను క్రమశిక్షణతో సురక్షితంగా ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించడం జరిగిందని, విజేతలకు బహుమతులు అందజేయడం జరిగిందని తెలియజేశారు. DSDO చంద్రశేఖర్, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ సిబ్బంది, క్రీడాకారులు, క్రీడా అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు. RV కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. SR7 టీవీకి స్వాగతం. నా పేరు RV కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. మరి ఈరోజు మన రాష్ట్ర మంత్రివర్యులు గౌరవ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు మన అన్నమయ్య జిల్లాలో క్రీడాకారులను ప్రోత్సహిస్తూ అలాగే క్రీడలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఈరోజు ఆ జిల్లాలో మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు సంప్రదాయం, సంస్కృతి అనేటువంటివి కనుమరుగైతాయనేటువంటి ఉద్దేశంతో ఈరోజు సంప్రదాయ పరంగా ఆటలు, మరి కబడ్డీ అయితేనేమి, కర్రసాము అయితేనేమి, అలాగే లగోరి అని ఇలాంటి క్రీడలంటిని కూడా ప్రోత్సహిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈరోజు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా. మరి ఈరోజు మన అన్నమయ్య జిల్లా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ క్రికెట్ స్టేడియంలో మరి ఈరోజు ఆటల పోటీలు, సంప్రదాయ ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ ఆటల పోటీల వల్ల మరి పిల్లలలో ఉత్సాహం, ఉత్తేజం, అలాగే ఆరోగ్యం అన్ని విధాలా కూడా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది అనేటువంటి సంకల్పంతో ఈరోజు మన డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ అన్నమయ్య జిల్లా అభివృద్ధి అధికారి మరి జి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఈరోజు వైభవంగా ఈరోజు ఆటల పోటీలు నిర్వహించి వారికి బహుమతులు కూడా అందజేయడం జరిగింది. మరి ఈ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఈ ఆటల పోటీలు నిర్వహించడం వల్ల మరి ఏ విధమైన సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇవ్వగలుగుతాయి ఈ ఆటలు అనేటువంటివి మనం ఒక సమాచారాన్ని తీసుకున్నాం. నమస్తే సార్. నమస్తే సార్. మరి ఈరోజు మీరు మీ ఆధ్వర్యంలో ఆటల పోటీలు నిర్వహించి ఈరోజు బహుమతులు కూడా అందజేయడం జరిగింది సార్. మరి ఈ ఆటల పోటీల వల్ల మన సమాజానికి అందించేటువంటి సందేశం, అలాగే ఎంతవరకు ఈ విద్యార్థులకు మేలు ఆరోగ్యపరంగా కానీ, విద్యాపరంగా కానీ అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతారనేటువంటిది ఒక ఉంది నానుడి. మరి దీనిపైన ఒక సమాచారం ఇవ్వండి సార్. సార్ నమస్తే సార్, నా పేరు చంద్రశేఖర్, స్పోర్ట్స్ ఆఫీసర్గా అన్నమయ్య జిల్లా నందు వర్క్ చేస్తున్నాను. అలాగే మా గవర్నమెంట్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అలాగే మా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారంగా, అలాగే మా స్పోర్ట్స్ మినిస్టర్ అయిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సార్ గారి ఆదేశాల ప్రకారంగా ఈరోజు మా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీలో రాయచోటి నందు క్రికెట్ స్టేడియం నందు మనము సంక్రాంతి సంబరాలు వేడుకలు జరుపుకోవడం జరిగింది. అలాగే దీంట్లో భాగంగా సంక్రాంతి సంబరాల్లో భాగంగా మనకి కొన్ని గేమ్స్ అనేది, చిన్ననాటి గేమ్స్ అనేది అందరూ కూడా ఇప్పుడున్న జనరేషన్లో మర్చిపోవడం జరుగుతుంది. అలాంటి గేమ్స్ని మరీ కూడా గుర్తు చేస్తూ ఒక కార్యక్రమాన్ని మనం డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీలో మొదలు పెట్టడం జరిగింది. ఆ గేమ్స్ అదే తొక్కుడు బిళ్ళ, గాలిపటాలు ఎగరేయడం. మన సంక్రాంతి సంబరాల్లో మామూలుగా ఇలా ఈ ఎక్కువ గేమ్స్ ప్రాధాన్యం పొందినవి. గాలిపటాలు ఎగరేస్తారు, గాలిపటాలు, తొక్కుడు బిళ్ళ, స్కిప్పింగు, లగోరి, టగాఫర్ ఇలాంటి క్రీడల్ని మనము
మరీ కూడా చిన్ననాటి జ్ఞాపకాలు దాదాపు ఇది 20-25 సంవత్సరాల నుంచి కనుమరుగైపోయిన గేమ్స్ ని మరీ మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యొక్క స్పోర్ట్స్ అథారిటీ వల్ల మనం గుర్తు చేస్తున్నాం. ప్రజలందరికీ కూడా 26 జిల్లాల్లో కూడా ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీలో కూడా ఈ కార్యక్రమాలు అనేది ఘనంగా జరుపుకుంటున్నాం. అలాగే మన జిల్లాలో కూడా మంచి ఘనంగా కూడా ఈరోజు కార్యక్రమాలని నిర్వహించడం జరిగింది. ఈ క్రీడల వల్ల పిల్లలకి మానసిక ఉల్లాసం, మానసికంగా శారీరకంగా కూడా పిల్లల అభివృద్ధి అనేది జరుగుతుంది. అందువలన మనం ఇంకా మంచి మంచి కార్యక్రమాలు కూడా జరుపుతూ వస్తున్నాం. ఈ అన్నమయ్య జిల్లాలో మంత్రి గారి సహకారంతో, కలెక్టర్ గారి సహకారంతో, జాయింట్ కలెక్టర్ గారి సహకారంతో మనం ఎన్నడూ లేని విధంగా మనం ఈ క్రీడా సంబరాలు ఇక్కడ జరుపుకుంటూ వస్తున్నాం. ముందు కూడా ఎన్నో పెద్ద కార్యక్రమాలు కూడా మన అన్నమయ్య జిల్లాలో కార్యక్రమాలు నిర్వహిస్తాం. మా మినిస్టర్ గారి యొక్క సహకారాలతో, కలెక్టర్ గారి యొక్క సహకారంతో, అలాగే మా చైర్మన్ గారు, స్పోర్ట్స్ చైర్మన్ గారు యొక్క సహకారంతో, మా ఎండి గారి సహకారాలతో మేము మా అన్నమయ్య జిల్లాలో ఇంకా మంచి కార్యక్రమాలు మొదలు పెడతాం. అలాగే మంచిగా కూడా కార్యక్రమాలు చేస్తాం సార్ మా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ తరఫున. సార్, ఇప్పుడు ఈ సంప్రదాయ కళలు అనేటువంటివి నిర్వహించడం వల్ల మానవ సంబంధాలు కూడా బాగా పటిష్టం అవుతాయని అంటుంటారు. దీని మీద మీ అభిప్రాయం? అవును సార్, కమ్యూనికేషన్ అనేది మీకు మనం వాడుక భాషలో చెప్తున్నాం. స్నేహ సంబంధాలు అనేది మామూలుగా అయితే క్రీడలు ఆడడం వల్ల ఏమవుతుందంటే తెలియని వాళ్ళు కూడా మన ఫ్రెండ్షిప్ అనేది ఓకే ఇది అవుతుంది. ప్లస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరితోనూ కలుపుకొని పోయే భావన కూడా కలుగుతుంది. అది ఎవరిలోనూ ఒక క్రీడాకారులో మాత్రమే ఇలాంటి వ్యక్తిత్వం అనేది జరుగుతుంది. అందువల్ల పరిసర ప్రాంతాలకు కూడా తగ్గట్టుగా క్రీడాకారుడు అనేది ప్రవర్తిస్తాడు. డిసిప్లిన్ అనేది మెయిన్. డిసిప్లిన్ అనేది కూడా క్రీడల వల్ల అలవర్చుకోవడం జరుగుతుంది సార్. మీరు క్రీడలను ప్రోత్సహిస్తూ మీరు విద్యార్థులకు ఇచ్చేటువంటి సందేశం సార్? సార్, మనకు చదువుతో పాటు క్రీడలు కూడా ముఖ్యమే సార్. అందుకే దానిలో భాగంగా మనకు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా 2% ఉన్న రిజర్వేషన్ ని 3% రిజర్వేషన్ గా చేయడం జరిగింది. అందులో భాగంగా 425 మంది దాదాపు వితౌట్ ఎగ్జామ్ తో స్పోర్ట్స్ అచీవ్మెంట్ ఉన్న మెడలిస్టులకి డైరెక్ట్ పోస్టింగ్ ఇవ్వడం జరిగింది ఈ గవర్నమెంట్ ప్రభుత్వంలో. అది చాలా హర్షదగనీయమైనది సార్. మీరు చివరిగా విద్యార్థుల యొక్క జీవన విధానంలో మెరుగు రావాలంటే మీరు వారి యొక్క తల్లిదండ్రుల పాత్ర కూడా ముఖ్యమైన పాత్ర ఉంటుంది. అవును సార్. దీని మీద వారికి ఇచ్చేటువంటి మీరు సందేశం సార్? సార్, మనకు చదువు ఎంతనో స్పోర్ట్స్ కూడా అలాగే సార్. ఇప్పుడు చదువుతో పాటు చదువులో 100కి 100 మార్క్స్ తెచ్చినా కూడా మాక్సిమం దొరికేది ఒకరికో ఇద్దరికో చేస్తుంది. అదే స్పోర్ట్స్ లో అయితే గన ఎడ్యుకేషన్ ప్లస్ స్పోర్ట్స్ అనేది బ్యాలెన్స్ చేస్తా వస్తే గన 100% 70% మార్కులు వచ్చినా, స్పోర్ట్స్ లో ఒక 70% మంచిగా రాణిస్తున్నా, 70-80% స్పోర్ట్స్ లో రాణిస్తున్నా, రెండు ఎడ్యుకేషన్ ప్లస్ స్పోర్ట్స్ మెయింటైన్ చేసిన అబ్బాయికే జాబ్ ఆపర్చునిటీస్ కూడా మంచిగా దొరుకుతాయి సార్. మనకి 2 కన్నులు ఎలాగో, ఒక కన్ను అయితే ఎడ్యుకేషన్, ఇంకొక కన్ను స్పోర్ట్స్. ఇలాగ పేరెంట్స్ కూడా అవేర్నెస్ చేస్తే పిల్లలను కూడా స్పోర్ట్స్ ఆడడం వల్ల ఎడ్యుకేషన్ మిస్ అవుతుంది అని ఒక మైండ్లో నుంచి రిమూవ్ చేస్తే ఇప్పుడున్న పరిస్థితులకి ఎడ్యుకేషన్తో పాటు స్పోర్ట్స్ అనేది చాలా ఇది సార్. దీనివల్ల స్పోర్ట్స్ వల్ల ఏం జరుగుతుందంటే పిల్లల ఆరోగ్యం మెయిన్. ఒకవేళ ఏం కాకపోయినా నేను ఒక్కటే చెప్పగలుగుతాను సార్, పిల్లవాడికి ఆరోగ్యం అనేది మనం ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టినా కూడా ఆరోగ్యం అనేది ఇవ్వదు సార్. ఒక స్పోర్ట్స్ వల్ల మాత్రమే ఆరోగ్యం అనేది అందుతుంది. అందుకనే మనం ఎవరైనా కానీ సార్, చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు కనీసం ప్రతిరోజు ఉదయం సాయంత్రం కనీసం ఒక అర్ధగంట వాకింగ్ కానీ, రన్నింగ్ కానీ, ఎక్సర్సైజ్లు కానీ చేస్తుంటే వాళ్ళ శారీరకంగా ఉత్తేజంగా ఉంటారు, దృఢత్వం వస్తుంది, వారి ఆరోగ్యాన్ని కూడా వాళ్ళకు కాపాడుకోవడం జరుగుతుంది సార్. సార్, థ్యాంక్ యూ సార్. అలాగే మీ ఎలక్ట్రికల్ మీడియాకు కూడా మన అన్నమయ్య జిల్లాలో స్పోర్ట్స్కి కానీ ఇతర కార్యక్రమాలకు కూడా చాలా సహాయం చేస్తున్నారు, మంచి అడ్వర్టైజ్మెంట్ కూడా చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.